నమస్కారం అండి. వణక్కం తల్లి. తమిళనాడులో విజయ్ గెలుపుకి ఇప్పటి వరకు సింగిల్ గా గెలిచాడు అని చెప్పి అవును, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో పోల్చారు. అవును, ఆయనకు సింగిల్ గా రావడానికి దమ్ము లేదు అని చెప్పి చాలా మంది ట్రోల్స్ కూడా చేశారు. అవును. మరి ఇప్పుడు ఫైనల్ గా చూస్తే ఆయనకు వచ్చిన 108 సీట్లకి యాక్చువల్గా అయితే 118 సీట్లు కావాలి. మొత్తానికి 5 పార్టీలతో పొత్తు పెట్టుకొని ఇప్పుడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమైపోయారు. అవును. మరి ట్రోల్ చేసిన వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? పవన్ కళ్యాణ్ తరపున వాళ్ళు ట్రోల్ చేస్తారమ్మా, ఎందుకు చేయరు? ఆయన కూడా సింగిల్గా పార్టీ పెట్టాడు, గెలిచాడా? గెలవడు. ఎందుకు గెలవడు? కానీ విజయ్ గెలవాలని చెప్పేసి ఇప్పటి నుంచి కాదు, 2 years నుంచి చెన్నైలో ప్రతి ఒక్కరు కళ్ళల్లో అదేమో అంటారు చూడు, వెయిటింగ్ చేశారు ఆయన గెలవాలని చెప్పేసి. కానీ ఇప్పుడు వాళ్ళు ట్రోల్ చేసే వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే, విజయ్ గారిని చూసి నేర్చుకోవాలి ఎవరైనా సరే. సింహం తోడేళ్ళు చెప్పాను కదా, పందులు గుంపులుగానే వస్తాయి, సింహం సింగల్గానే వస్తుందని చెప్పేసి. ఆ సింహం ఎవరో కాదమ్మా, మన విజయ్ గారు అని చెప్పేసి నిరూపించారు.